ఏలియా గురించి దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో నుంచి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు. ఏలియా బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి బలి పశువును పెట్టి, ప్రభువా 2 తలంపుల మధ్యన వీరు ఉన్నారు, వీరిని ఒక్కసారి హృదయాన్ని సరిచిద్దు, నీవే దేవుడు అని వాళ్ళకు రుజువుపరచు తండ్రి అంటే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఛాలెంజ్ అదే. బయలు ప్రవక్తలు 850 మంది ఉన్నారు. ఇటు పక్కన దేవుడి పక్షంగా ఒకే ఒకడు ఏలియా. రోషము కలిగి ఈ రోజు నీ రోషం ఎలా ఉండాలి? మండుతుందండి మా రోషం అయితే. మేము మామూలుగా లేమో, మేము ఇలా ఉండము. రాబో దినాల్లో మీరు మమ్మల్ని ఇలా చూడరు, మన సంఘాన్ని మీరు ఇలా చూడరు, మా జీవితాలు ఇలా ఉండవు, మా బ్రతుకులు ఇలా ఉండవు, మా ఆత్మీయ స్థితులు ఎట్టి పరిస్థితులు ఇలా ఉండవండి. దేవుడికి స్తోత్రం. ఆ కాకి నడకను మార్చాడు. అది వంకన టింకరగా నడుస్తుంది, అడ్డదిడ్డాలుగా నడుస్తుంది. దాని నడక మారిపోయింది, మా నడక కూడా మారిపోయిందండి. దాని పద్ధతి హేయకరమైన తింటది. మా జీవితం కూడా మార్చేశాడు. ఆ కాకిని నోవాహు దగ్గర మరి లొంగలేదు కానీ ఏలియా దగ్గర మార్చేశాడు, మమ్మల్ని మార్చేశాడు అండి. దేవుడికి స్తోత్రం. అది పక్కన పెట్టేద్దాం. ఏలియా ప్రార్థన చేశాడు, ప్రభువా వీళ్ళందరూ తెలుసుకునేలాగా ఆకాశం నుంచి అగ్నిని కుమ్మరించు అంటే ఒక్క చిన్న మాటలో, ఒక్క చిన్న ప్రార్థనలో దేవుడు ఆలకించేశాడండి. అగ్ని కురిపించేశాడు. అగ్నిని కురిపించేసి ఏలి ఏమన్నాడో తెలుసా? విస్తారమైన వర్షము పడుచున్న ధ్వనిని నేను వింటున్నాను. హల్లెలూయా. మాకు ఆ ధ్వని వినబడిందండి, మాకు ఆ ధ్వని వినబడింది. విస్తారమైనటువంటి జన ప్రవాహములు రాబోచున్నటువంటి ఆ ధ్వనిని దేవుడు మాకు వినిపింపజేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా కొరకు ఏలియా అయితే విస్తారమైనటువంటి వర్షము కురియుచున్నదని విని, ఆ ధ్వని విని ఆ యొక్క ఎత్తైన కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ముఖము ఎక్కడ పెట్టుకున్నాడమ్మా? మొకాళ్ళ మధ్యలో పెట్టుకుని, మొకాళ్ళ మధ్యలో పెట్టుకుని, అంత ప్రసవ వేదనతో కూడినటువంటి ప్రార్థన. మరి మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన ప్రార్థన మనకే వినిపించదు, మన చప్పట్లు మనకే వినిపించవు కదా, మన స్వరం మనకే వినిపించదు. లేదండి, మొత్తం మారిపోబోతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎలా ఉన్నా సరే, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మార్చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తుడు, ఆయన బలవంతుడు, ఆయన బలమైనటువంటి దక్షిణ హస్తంతో పట్టేసుకున్నాడు. అందుకు దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు అండి వర్షము కొరకు. మొకాళ్ళ మధ్యలో పెట్టుకుని తన సేవకుడిని మెరక ఎక్కి చూడని 7 మార్లు పంపాడు. 7 సార్లు, 1 2 3 4 5 6 7 సార్లు. విసిగిపోలేదండి. నువ్వు విసిగిపోతున్నావా నీ ప్రార్థనలో? నీ భర్తకి రక్షణ రాలేదని, నీ పరిస్థితి మారలేదని, నీ జీవితంలో స్వస్థత రాలేదని ఎక్కడన్నా నువ్వు విసిగిపోతున్నావేమో, అందుకే నీ జీవితంలో కార్యాలు జరగట్లేదు. విసిగిపోకుండా ప్రసవ వేదనతో ప్రార్థన చేశాడండి. అరచేతి అంత మేఘం వచ్చేసిందండి. దేవుడికి స్తోత్రం. మాకు అరచేయంత మేఘమే దేవుడు చూపించాడు అండి. ఎంత ధైర్యంగా నేను ఎలా చెప్పగలుగుతున్నా? అది మేము అనుభవించాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరచేతి ఎంత మేఘము మొదలైందండి. అంతే ఏలియా చెప్పినట్లుగా 6 మేఘములు కమ్మినయి. బీటల వారిన భూమి, నెర్రలు విడిచినటువంటి భూమి వర్షముతో తడపబడింది. అక్కడ ఉన్నటువంటి గుంటలు, లోయలు, వాగులు ప్రతి ఒక్కటి కూడా ఆ యొక్క దేవుడు పంపించినటువంటి ఆ వర్షముతో నింపబడి ఏరులై ప్రవహిస్తున్నాయి. దేవుడికి స్తోత్రం. ఆ రోజున దేవుడు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసండి? 3.5 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలీయుల మీద శాపము ఏలుబడి చేస్తుంది. ప్రభువా అగ్నిని కురిపించు అని ప్రార్థన చేయగానే అగ్నిని కురిపించేశాడు. కానీ వర్షము పంపించు అని ప్రార్థన చేయటానికి మాత్రం మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ప్రసవ వేదన పడ్డాడు. ఎందుకంత ఏడ్చాడు, ఎందుకంత ప్రార్థించాడు, ఎందుకంత సమయం పట్టింది అని అంటే ఏంటో తెలుసా అండి? 3.5 సంవత్సరాల నుంచి శాపం ఉంది. ఇది అండర్లైన్ చేసుకోండి. 3.5 సంవత్సరాల నుంచి శాపం ఉంది. 3.5 సంవత్సరాల నుంచి కరువు ఉన్నది. 3.5 సంవత్సరాల నుంచి పాపపు కాడి ఉన్నది. ఎప్పుడైతే ఏలియా మొర్రబెట్టాడో ఆ పాపపు కాడి విరగొట్టబడి ఉన్నది. ఆ శాపము తొలగిపోయినది. 3.5 సంవత్సరాల నుంచి మంచు లేదు, వర్షము లేదు. కానీ ఏలియా 7 సార్లు మొకాళ్ళ మధ్యన పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? శాపము తొలగిపోయింది, పాపపు కాడి విరగొట్టబడింది. 2వ రోజున మన జీవితాల్లో అదే జరిగిపోయింది 100% హల్లెలూయా.
అనేక సంవత్సరాల నుంచి మా జీవితాల్లో దీవెన లేక, సంతోషం లేక, సమాధానం లేక, ఆశీర్వాదం లేక మా హృదయాలు బీటలు వారైనట్లుగా ఉన్నాయి. దేవుడు స్పష్టంగా మాట్లాడాడు, ఇక నువ్వు చూడు, అరచేతి ఎంత మేఘం, రెండవ రోజునే రావటం మేము చూసాం. అరచేతి ఎంత మేఘం వచ్చింది, నీ మీద ఉన్న శాపము కాడి తీసివేయబడింది, ఆ పాపపు కాడి విరగొట్టబడింది. ఇక నుంచి నువ్వు దీవించబడబోతున్నావు. ఇక నుంచి ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థన 7 సార్లు ఏలియా చేసిన ప్రార్థనతో సమానం. హల్లెలూయా. విరగొట్టేశాడండి. 3వ రోజు ప్రార్థన ఏంటి? దేవుడు సెలవిచ్చింది ఏంటి? వెరీ గుడ్. దాంతో పాటు చిన్న వాక్యం కూడా చెప్పేయాలి. మోషేతో దేవుడు సెలవిచ్చాడు, మోషే నువ్వు భయపడకు, శత్రువులకు భయపడకు, ఫరో సైన్యానికి భయపడకు, ఎర్ర సముద్రానికి భయపడకు. నువ్వు ఏ భయముతో ఇక్కడికి వచ్చావో ఆ భయము నుంచి ఈ రోజు నీకు విడుదల. 3వ రోజున దేవుడు సెలవిచ్చింది ఏంటో తెలుసండి? నువ్వు ఏ భయముతో వస్తున్నావో, నీ గుండెల్లో ఏ భయం ఉందో, ఏ ఆందోళన ఉందో, ఏ కృంగుదల ఉందో, ఈ రోజున ఖచ్చితంగా నేను నీకు విడుదల ఇచ్చి పంపిస్తున్నాను. ఆ శత్రువులే ఆ నీట ముంచేస్తా. నువ్వు ఇంకెప్పుడు సవాల్ చేసింది నేను కాదండి, రోషము కలిగిన నా తండ్రి. ఇంకా నువ్వే నీ జీవితంలో శత్రువు ఉండడు. ఆడేమైపోతాడు తెలుసా? ముంచబడతాడు. వెతికినా కనిపించడు, వెతికినా శత్రువు కనిపించడు, ఆ దురాత్మ కనిపించదు, ఆ సాతాను శక్తులు కనిపించవు. అవి నీళ్లలో ముంచబడినాయి. హల్లెలూయా. ఆ ఎర్ర సముద్రం సాగ తీశాడు దేవుడు, 2 పాయలుగా చేయగా తరుముచున్నటువంటి ఆ శత్రువు అదే నీటిలో ముంచబడిపోయాడు. దేవుడు అన్నాడు, మోషే నువ్వు నాకు ఎందుకు మొరపెడుతున్నావు? నువ్వు సాగిపో. నేడు నీవు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నడూ నువ్వు చూడవు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంతవరకు నీకు రోగమా, ఇంతవరకు వ్యాధ, ఇంతవరకు శత్రువా, ఇంతవరకు కుటుంబంలో గలిబిలా, ఇంతవరకు అనేకమైనటువంటి సమస్యల, అవన్నీ నేను ముంచి వేస్తున్నానని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3వ రోజు. 4వ రోజు ఏంటి? దావీదుతో నిబంధన. దేవునికి స్తోత్రం. నా పిల్లలు చూసారండి ఎట్లా చెప్పేస్తున్నారు, నా బిడ్డలు చూసారు ఎంత బలపడిపోయారో. దేవుడు సైనికులుగా మార్చేస్తున్నాడండి నా బిడ్డల్ని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంత ధైర్యము, ఇంత దృఢ నిశ్చయం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? 7 రోజుల ఉపవాస. ఈరోజు 7వ రోజు అండి మాకు. ఈరోజు ఏం మాట్లాడాడో నాకు తెలుసు, ఏం చేయబోతున్నాడో నాకు తెలుసు. దేవుడు చెప్పి పంపించాడు, అందుకు దేవుడికి స్తోత్రం. 4వ రోజు ఏంటమ్మా? దావీదుతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. దావీదు నాతాను ప్రవక్తను పంపించి అంటాడు, అయ్యా నేను నలుదిక్కుల నెమ్మది కలిగి ఉన్నాను, నేనెంతో దీవించబడి ఉన్నాను, నేనెంతో సమృద్ధిని పొందుకుని ఉన్నాను. కాబట్టి నేను సరంభి వేయబడినటువంటి దేవదారం రాణులతో నేను రాజనగరాన్ని కట్టుకుని ఉన్నాను. ఎంతో సుఖంగా సౌఖ్యముగా నా జీవితం ఉంది. కానీ మన దేవుడైనటువంటి యెహోవా మాత్రము అదే డేరాల్లో, అదే గుడారములో ఉండిపోయాడు. నాకు ఇష్టం లేదు. నిన్న దేవుడి కొరకు నేను మందిరం కడతానయ్యా అన్నప్పుడు నాతాను ప్రవక్త అంటాడు, అబ్బా మందిరం కదా, దేవుడి కొరకు చాలా మంచిది అని చెప్పి, నీకు దేవుడు తోడై ఉన్నాడు, నువ్వు చేసే, నువ్వేం చేయాలో చేసే. ఆ రాత్రి ప్రవక్తతో మాట్లాడాడు, వద్దొద్దు, దావీదు కట్టొద్దు. దావీదు చేతులు రక్తంతో తడిచి ఉన్నాయి, నిరపరాధ రక్తంతో తడిచి ఉన్నాయి. దావీదు యుద్ధాలు చేసి ఉన్నాడు. నిరపరాధ రక్తం, ఒక పాపము దావీదు మీద ఉంది. ఒక ఎందుకని అంటే ఊరియాని అన్యాయముగా చంపించేశాడు. బత్షెబ భర్త ఎవరు? ఊరియా చంపించేశాడు. కాబట్టి ఆ పాపం అతని మీద వద్దు, అతని కట్టొద్దు. అతని గర్భములో ఉన్నటువంటి శిశువు ద్వారా నేను మందిరం కట్టిస్తాను. దేవుడికి స్తోత్రం. ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో దేవుడి సన్నిధిలో సాగిలిపడ్డాడో, అయ్యో నేను కట్టలేదు కదా అని ఆగిపోలేదు. తన బిడ్డ కట్టబోచుండగా తన బిడ్డ కొరకు మందిరానికి కావలసిన సమస్తాన్ని రాజైన దావీదు సిద్ధపరిచేశాడండి. హల్లెలూయా. బంగారము, వెండి, ఇత్తడి, రాగి, ధనము, కావలసినటువంటి సమస్త సామ్రాగ్రి, వజ్ర వైఢూర్యాలు అక్కడ ఉంటుందండి. ఎంత సమకూర్చాడో తెలుసండి. దేవుడు పని మీద, దేవుని యొక్క మందిరం పట్ల అంత బాధ్యత కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రవక్తను పంపించి అంటాడు, దావీదు తీసుకున్నటువంటి నిర్ణయం, దావీదు చేస్తున్నటువంటి త్యాగం నేను చూశాను. కాబట్టి దావీదుతో నేను నిత్య నిబంధన చేసుకుంటున్నాను, దావీదుతో శాశ్వతమైన నిబంధన చేసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదుతో శాశ్వతమైనటువంటి నిబంధన. ఎందుకు శాశ్వతం? మోషే కుమారుడు, ఏలియా కుమారుడు అని పిలువబడ్డా? దావీదు కుమారుడు అని పిలువబడ్డా? డౌటా?
స్వరం ఎందుకు పెరగట్లే? స్వరాలు పెరగాలి. ఎప్పుడైతే స్వరం పెరుగుతుందో మనలో ఉన్నటువంటి లేజినెస్ పోతాయి, మనలో ఉన్నటువంటి ఆటంకాలు పోతాయి, మనలో ఉన్నటువంటి అడ్డుబండలు పోతాయి. మనల్ని ఎక్కడైతే బంధించబడుతుందో ఆ దురాత్మలు ఆ స్వరం వినబడినప్పుడు దాని శబ్దంకి చెవులు మూసుకుని అదక్కడ ఉండలేక పారిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. శాశ్వతమైన నిబంధన నీతో చేశాను. దేవుడు ఆ రోజున మాట్లాడుతున్నాడు. నా భారము నీ భుజముల మీద మోసిన సంఘము కొరకు మీరు పడుతున్నటువంటి ప్రయాస. దేని కొరకు? సంఘము కొరకు మీరు పడుతున్నటువంటి ప్రయాస. నా రాజ్య భారము మీ భుజముల మీద మోపబడి ఉన్నారు. ఆ రాజ్య భారాన్ని మీరు మోస్తున్నారు కాబట్టి నీ బిడ్డలతో నిబంధన, నీ కుటుంబంతో నిబంధన, నీతో నిబంధన, శాశ్వతమైన దీవెన, ఎవరును దొంగిలించలేని దీవెన. ఎలా ఉంటుందో తెలుసా దీవెన? సౌలుకి నా కృపని దూరం చేసినట్లుగా నీకు నేనెప్పుడు నా కృపని దూరం చేయను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. శాశ్వతమైన దీవెన ఎవరిస్తారండి? అంత శాశ్వతమైన దీవెన దేవుడు మాత్రమే ఇయ్యగలడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 4వ రోజున 5వ రోజున వెరీ గుడ్. పేతురు గుండె పగిలిలాగా ఏడ్చానండి. దేవుడు నాతో మాట్లాడారు. గుండె బద్దలయ్యేలాగా ఏడ్చాను. పేతురు రాత్రి అంతా చేపలు పట్టుకోవటానికి వెళ్ళాడు, ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాసం చూశాడు. రాత్రి అంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా దొరకలేదు. వెళ్ళిపోయాడు, వలలు కడుక్కుంటున్నాడు. యేసయ్య అన్ని దోణెలు దాటుకుంటూ అంతమంది జనాంగం దాటుకుంటూ కృంగిన స్థితిలో ఉన్నటువంటి, భంగపడినటువంటి స్థితిలో, వేదనతో ఉన్నటువంటి స్థితిలో ఉన్న పేతురు దోణెల్ని చూసి వెతుక్కుంటూ వచ్చాడంటే అక్కడ 2 చిన్న దోణెలు. నీ ధనము, నీ అందము, నీ హోదా, నీ డబ్బు ఏమక్కర్లేదండి. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేసే దేవుడు కాదు. హల్లెలూయా. దేవుడు చూశాడు. ఆ పేతురు వెతుక్కుంటూ వచ్చాడు. పేతురుని అడిగాడు, నీ దోణి నాకు ఇస్తావా? అసలుకే కృంగుదలతో ఉన్నాడు, అయినా లోబడ్డాడు. ఇస్తానయ్యా. ఎక్కి కూర్చున్నాకన్నాడు, ఇంకొంచెం లోపలికి తోస్తావా? ఎంత పరీక్ష అండి, ఎంత పరీక్ష. అసలుకే వేదనతో ఉన్నాడు, ఇంకొంచెం లోతుగా నడిపిస్తావు. లోతుగా నడిపించాలంటే ఎంత కష్టపడాలండి. అయినప్పటికీ విధేయత. ఈ రోజున ఎంత విధేయత కలిగి ఉన్నావమ్మా? నీకు కష్టమేనమ్మా. ఒరే నీకు కష్టమేరా. నేను చెప్తున్నాను, ఈ లోకాన్ని జయించటం, శరీరాన్ని జయించటం, సాతాన్ని జయించటం, కుటుంబాన్ని జయించటం, మన పరిస్థితులు జయించటం చాలా కష్టమే. కష్టమైన నువ్వు నిలబడు, అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. నువ్వు లోతుగా నడిపించు అన్నాడు. లోతుగా నడిపించాడు. నడిపించిన తర్వాత ఆయన అప్పటికి ఏం చేశాడు తెలుసా? అప్పటికి ఏం మాట్లాడలేదు పేతురుతో. కూర్చొని ప్రసంగం చేస్తున్నాడు అండి. అతని స్థితి అయితే ఎలా ఉంటుంది? చిరాగ్గా ఉంటుంది, మనసంతా వేదనగా ఉంటది. నా పరిస్థితి ఏ బాగోపోతే ఈయనేంటి నాకు పనులు చెప్తున్నాడు? నేను అన్ని విధాలా దీవించబడితే అప్పుడు ఇస్తాను దేవుడికి. అవునా? అప్పుడు ఇస్తాను దేవునికి. బాబు నీ హృదయం ఒక్కర్లేదు నాయన. నీ హృదయంతో పాటు ఏమి ఇవ్వాలి? ధోని కూడా ఇవ్వాలి, ధోనితో పాటు వల కూడా ఇవ్వాలి. ఏనా సుందర్రావు, వింటున్నావా? హృదయం ఒక్కటి ఇచ్చేస్తే అయిపోతున్నా నా బంగారం. నా హృదయం ఇచ్చేసానక్క, నువ్వు నాకు పాటలు అదేంటి ప్రార్థన ఇవ్వవు, ఏమివ్వవు అంటే ఎలా ఇవ్వను? సంఘం గురించి ఎక్కడ? సంఘం భారం నీ భుజముల మీద ఎక్కడుంది? సొలొమోను రాజు పల్లకి మోస్తున్నప్పుడు అక్కడ ఎంత మంది ఉన్నారంటే దేవుడు అతి త్వరలో వాక్యం ద్వారా మాట్లాడబోతున్నాడు. ఆ యొక్క పల్లకిని మోసేటువంటి సైనికుడిగా నిన్ను మార్చబోతున్నాడు. అందుకే దేవుడు నడుం గట్టుకుని ఇక్కడికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. దేవుడికి అప్పగించుకో, దేవుడికి అప్పగించుకో. ఎవరు పడితే వాళ్ళు ఆ పల్లకి మోయరండి. ఆ పల్లకి మోయడానికి ఎవరు కావాలో తెలుసండి? యాకోబు వంశస్థులలో నుంచి కావాలంటే పరమగీతాల్లో ఉంటుంది, చదువుకోండి. 63 మంది ఉన్నారండి పల్లకి మోసినటువంటి. సొలొమోను రాజు పల్లకి మోయడానికి 63 మంది ఉన్నారు. ఊరేగించడానికి. హల్లెలూయా. వాళ్ళెవరో తెలుసా? ప్రతిష్ఠితులు. వాళ్ళెవరో తెలుసా? ప్రార్థన పరులు. వాళ్ళెవరో తెలుసా? యోధులు. వాళ్ళెవరో తెలుసా? ప్రార్థన యోధులు. వాళ్ళని ఎక్కడి నుంచి ఎంచుకుంటున్నాడో తెలుసా? యాకోబు వంశస్థులలో నుంచి. ఎందుకు యాకోబు కావాలి? యాకోబు యబ్బోకు రేవు దగ్గర పెనుగులాడాడు. అలాంటి వాళ్ళు కావాలి దేవుడికి. అదే దేవుడు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవునికి సమస్త మహిమ. పేతురు దగ్గరికి వచ్చేద్దాం. పేతురు టైం అయిపోతుంది. పేతురు దగ్గరికి వచ్చేద్దాం. పేతురు ఏం చేస్తున్నాడో తెలుసాడు? హృదయం బద్దలైపోయింది. నిజంగా నా స్థితి కూడా అలాగే ఉందండి. ఆ రోజు మొత్తం వాక్యం అంతా ఏడుస్తూనే చెప్పాను.
ప్రార్థన అంతా కన్నీటితోనే అయిపోయింది. దేవుడికి స్తోత్రం. ఆ రోజున ఉన్నటువంటి వారందరినీ దేవుడు అలా బలపరిచాడు. ఏం మాట్లాడాడు తెలుసండి దేవుడు? పేతురుని పిలిచి లోతుగా వెళ్ళి వల వేయమన్నాడు, కుడి పక్కన వేయమన్నాడు, కుడి పక్కన వేసాడు. వేస్తే ఇన్నొచ్చినాయి అండి, లాగలేకపోతున్నాడు అండి. ఒక చేప కోసం చూశాడు, కానీ 2 దోణెలు నిలిపోయినాయి. దేవుడు అన్నాడు, నీ ఆశీర్వాదం అది, నీ దీవెన అది, నీ సంపద అది. ఈ రోజు నువ్వేం లేవని ఏడుస్తున్నావు, వెతుకుతున్నాయి. దేవుడు అన్నాడు కుడి తట్టేయి అనగానే, దేవుడికి అవకాశం ఇచ్చినప్పుడు, ఆ ధోనిలో దేవుడికి స్థలం ఇచ్చినప్పుడు, మన హృదయంలో దేవుడికి స్థలం ఇచ్చినప్పుడు, మన పరిచర్యలో దేవుడు ఆహ్వానించినప్పుడు, దేవుడు చేసేది ఏంటో తెలుసండి? దేవుడు కుడి పక్కన ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడుకో. యెషయా గ్రంథం 4:10 తిరగదు బాబు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక, దేవునికి సమస్త మహిమ కలుగును గాక. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులకి బెగబట్టవద్దని, సమకూర్చమని, సిద్ధపరచమని, విడిపించమని 4 దిక్కులకి నేను ఆజ్ఞాపించేశాను. ఆ రోజున ఎన్నో రోజు, 5వ రోజున పూర్తిగా అన్ని దిక్కులకి నేను ఆజ్ఞాపించాను. ఇప్పటి వరకు బెగబట్టబడినటువంటి శాపము నుంచి ఇక్కడి నుంచి నీకు విడుదల. ఆ పేతురు ధోనిలో 2 ధోనిలు మునుగునంత విస్తారమైనటువంటి చేపల రాశి ఎలా ఉన్నదో దేవుడు ఆజ్ఞాపించగానే పేతురు వాళ్ళెక్కడ అని చేపలన్నీ ఎలా వెతుక్కుంటూ వచ్చినాయో నీ మందిరం వెతుక్కుంటూ ఆత్మలు రాబోతున్నాయి. అంతమంది రాబోతున్నారు. అంతేకాదండి, దేవుడు వాగ్దాన పూర్వకంగా మాకు మాట్లాడింది ఏంటో తెలుసా? ఒక్క చేప కొరకు పేతురు ఎదురు చూస్తే ఎన్ని చేపలు వచ్చినాయండి? అదే పేతురు చేపలు పట్టేవాడు ఒకసారి ప్రసంగం చేసి ఎంతమంది మారారండి? 3000 మంది మారారు. రెండో ప్రసంగంలో ఎంతమంది మారారండి? 5000 మంది మారారు. అది నీ అభిషేకం అన్నాడు దేవుడు. హల్లెలూయా. అది నీ అభిషేకం. ఆ అభిషేకానికి నువ్వు సిద్ధమైపో. అదే నీ పరిచర్య. ఇది కాదు నీ పరిచర్య, ఇది నువ్వు చూడొద్దు. ఈ మాట నాకు కొన్ని సంవత్సరాల క్రితమే చెప్పాడు. చాలా పెద్ద పరిచర్య ఉంది, నువ్వు దాని కొరకు సిద్ధపడు. పేతురు ప్రార్థిస్తుంటే భూమి కంపించింది, నువ్వు దాని కొరకు సిద్ధపడు. పేతురు ఒక్కసారి ప్రసంగం చేస్తే 3000 మంది మారారు, దాని కొరకు సిద్ధపడు. పేతురు ఒక్కసారి ప్రసంగం చేసి 5000 మంది మారు మనసు పొంది రక్షణ పొందారు. అది అంత గొప్ప భారం ఉంది నీ మీద, అంత గొప్ప పరిచర్య ఉంది నీ మీద. నువ్వు ఇది చూసి కృంగిపోవద్దు. నేను నీతో ఉన్నాను, నీ పక్షాన నీదో నాకు ఇచ్చే, నీతో నేను ఉంటాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత హల్లెలూయా. గిద్యోను ఎంత బలంగా దేవుడు మాట్లాడాడు. ఆ పిరికోడే కావాలి దేవుడికి. ఆ పిరికి వాడిని పట్టుకొని దేవుడు ఏమన్నాడో తెలుసా? గిద్యోను ఆరాధన గురించి నిన్నటి దినాన మాట్లాడినటువంటి మాట. ఆ గిద్యోను తెచ్చినటువంటి అర్పణ ఇచ్చినప్పుడు ఆ కర్రని, ఆయన చేతిలో ఉన్న కర్రని అక్కడ పెట్టినప్పుడు ఏమైందండి? గిద్యోను అర్పణ దేవుడు అంగీకరించాడు. ఆ అర్పణలో నుంచి దేవుని దూత ఆరోహణమైపోయి, నీ అర్పణ అలా ఉండాలి, నీ సమర్పణ అలా ఉండాలి, నీ ఆరాధన అలా ఉండాలి, నీ మనసు దేవుడికి అలా అంగీకారంగా ఉండాలి. కాబట్టి నువ్వు అలా సిద్ధమో. ఇతను తెలియక చేసినటువంటి అడవులకు వెళ్ళి లేక యోర్దాను నదికి వెళ్ళి మ్రానులు నరుకుతున్నప్పుడు తెలియకయే ఆ గొడ్డలి జారి ఆ పక్కన వ్యక్తి మీద పడినప్పుడు ఏమైంది? అతను చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత ఏమైందో తెలుసా అండి? అతను చనిపోయిన తర్వాత దేవుడు ఎంత మంచి దేవుడు అండి, ఎంత ప్రేమించాడు. అంత సునాయాసమైనటువంటి మార్గం ఆనాటి కాలంలో వాళ్ళకిచ్చాడు, ఇప్పుడు మనకిచ్చాడు. మనకెలా వచ్చిందో నేను చెప్తాను. వాళ్ళకేమి ఇచ్చాడు తెలుసా అండి? మోషేతో చెప్పాడు, మోషే తెలియక తప్పు చేసిన వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి, 2 వెళ్ళారండి స్నేహితులు. వాడేమో పైనుండి మాన్ అరుగుతున్నాడు, కిందోడు మీద పడింది, కిందోడు చచ్చిపోయాడు. ఈ కిందోడు ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? బంధుమిత్రులు ఒప్పుకుంటారా? స్నేహితులు ఒప్పుకుంటారా? వాడిని ప్రాణంతో విడిచిపెట్టరు. అవునా కదా? తరుముతారు. ఈ రోజున నువ్వు తరమబడుతున్నావు. ఈ రోజున నిన్ను తరిమేది ఎవరో తెలుసా? నీ శత్రువు అయినటువంటి సాతాను. నీ మీద నేరము మోపటానికి, నిన్ను శిక్షించటానికి, నిన్ను చంపటానికి, లోకంలో పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోవటానికి ఈ రోజున నిన్ను తరుముతున్న వాడు ఎవడో తెలుసా? అపవాది. నిన్ను పట్టి లాకెళ్ళి చంపాలని, నాశనం చెయ్యాలని వాడి టార్గెట్ అదమ్మా, నీకు తెలియట్లేదు. వాడి టార్గెట్ అది. బలమైనటువంటి టార్గెట్ నీ మీద వేసి ఉంచాడు. అంత బలమైనటువంటి టార్గెట్తో వారు ఈ చంపబడినటువంటి హత్యా నేరారోపణ కలిగినటువంటి ఈ వ్యక్తి పరిగెడుతున్నాడు. నన్ను ఎలాగైనా రక్షించుకోవాలి, నన్ను ఎవరైనా కాపాడితే బాగుండని చెప్పి ఈయన పరిగెడుతున్నాడు. ఈయన మీద పగ తీర్చుకోవటానికి
ఈ మాటేనండి దేవుడు నాతో మాట్లాడి. నీ మీద పగ తీర్చుకోవటానికి శత్రువు నిన్ను తరుముతున్నాడు. శత్రువు నిన్ను తరుముతున్నాడు నీ మీద పగ తీర్చుకోవటానికి, చంపటానికి, నాశనం చేయటానికి, నీకున్నవి అపహరించటానికి, నిన్ను తుడిచిపెట్టడానికి వాడు ప్రణాళికలు నీ పట్ల వేసి ఉన్నాడు. అది మనకి తెలియట్లేదు. ఏదో మనం దేవుడిని నమ్ముకున్నాం, మమ్మల్ని దేవుడు క్షమించేస్తాడు, మాకేం పర్వాలేదు, అది భ్రమ, ఉట్టి భ్రమ. ప్రతిదీ పట్టించుకుంటాడు. ప్రతి విషయము దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. అలాగే అపవాది దగ్గరికి కూడా వెళ్ళిపోద్ది. 2 కోర్టులకు వెళ్ళిపోతాయండి. దేవుడన్నా కనికరిస్తాడు, కానీ అపవాది కనికరించాడు. వాడి కోర్టులో నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. వాడికి కూడా ఈ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క అంశం తెలుసండి. వాడికి కూడా ఈ అంశాలు ఎత్తిపెట్టి చెప్తాడు. ఈ అంశాలు ఎత్తిపెట్టి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆ రోజున మత్తయి సువార్తలో ఏమన్నాడు, నిజంగా దైవ కుమారుడు అయితే అక్కడి నుంచి దూకేస్తే దేవుడు చెప్తున్నాడు కదా, నీకు ఒక రాయి కూడా తగలకుండా నీ పాదాలు పట్టుకుంటాడు అన్నాడు కదా. వాడు వాక్యం చెప్పడా లేదా? వాక్యం ఎత్తిపెట్టాడా లేదా? అంటే వాడికి వాక్యం తెలుసా లేదా? నువ్వు ఆకలితో ఉన్నావు కదా, దేవుడు ఏం చెప్పాడు, నీ నిమిత్తమో రాళ్ళు రొట్టెలుగా చేస్తానని అన్నాడు కదా. రా, నీ ఆకలితో ఉన్నావు, ఆ రాళ్ళకి ఆజ్ఞాపించు అంటే ఏం కలిగిస్తున్నాడు? అనుమానం, సందేహం. అంటే వాడికి ఏం తెలుసు? వాక్యం అంతా తెలుసండి. బహు జాగ్రత్త. నీ మీద నేరారోపణ చేయడానికి 2 కోర్టులు ఉంటాయి. ఒక కోర్టు దేవుడిదైతే ఒక కోర్టు సాతాంది. దానిలో నుంచి తప్పించుకోవటం చాలా కష్టం. అందుకే వాడు ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఈ రోజు నీ జీవితం ఎలా ఉందో తెలుసా? ఈ రోజు నీ వెనకున్నది ఏంటో తెలుసా? ఈ రోజున నీ యొక్క జీవితంలో నువ్వు అనుభవిస్తున్నది ఏంటో తెలుసా? పరిగెడుతున్నావు, మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, సంపాదిస్తున్నావు అయినా నెమ్మది లేదు, పరిగెడుతున్నావు. ఎన్నో చెయ్యాలనుకున్నాం మనం, ఏదో సాధించాలనుకుంటున్నాం మనం, కానీ మనకి నెమ్మది లేదండి. ఎందుకని అంటే వాడు తరుముతున్నాడు. మన మీద ఒక నేరారోపణ ఉంది. ఆ నేరారోపణను బట్టి వాడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? అది వాడికి దొరికింది. ఒక పాపము దొరికింది, ఒక తప్పిదము దొరికింది, ఒక మాటలో తప్పిపోవటం ఏదో వాడికి దొరికిందండి. దాన్ని బట్టుకుని నిన్ను తరుముతుంటే దేవుడు ఏం సెలవిచ్చాడో తెలుసు? అతను చనిపోవటం నాకు ఇష్టం లేదు. మోషే అన్యాయంగా వాళ్ళు చనిపోవటం నాకు ఇష్టం లేదు. కాబట్టి నువ్వు యోర్దానుకి తూర్పు పక్కన ఒక 3, పడమర పక్కన ఒక 3 ఆశ్రయపురాలను కట్టించు. ఆశ్రయపురం గురించి ఎంతమందికి తెలుసు? ఒకసారి చెయ్యొద్దండి అమ్మా. ఓకే, ఏం తెలుసమ్మా? ఓకే, దేవుడికి స్తోత్రం. ఆశ్రయపురాలు, ఓకే, ఆశ్రయపురాల్ని యోర్దాను దగ్గరే కదా ఎక్కువ మ్రానులు నరుకుతారు. అందుకుని అక్కడ వాక్యం మీరు నిదానంగా చదివి చూడండి. ఇక్కడ అలా చదవటానికి అవ్వదు, ఇంట్లోనే చెయ్యాలి. నిదానంగా చదివితే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసండి? దగ్గరగా ఆ చంపబడిన వారు పరుగున వచ్చేసి ఆశ్రయపురంలోకి వెళ్ళిపోవాలి. వాళ్ళకి దగ్గరగా నువ్వు ఆశ్రయపురాలు కట్టు. ఆ యోర్దానికి దగ్గరగా కట్టు. యోర్దానికి పడమర ఒక 3 గట్టు, ఆ యొక్క తూర్పు తట్టున ఒక 3. ఆ 6 పేర్లు చెప్పాడు. ఈ రోజు అదే అంశం అంటే 6 పేర్లు చెప్పాడు. వాటికి ఆ పేర్లు పెట్టు. వాళ్ళకి ఏదైనా తప్పిదం చేసినప్పుడు, తెలియక హత్య చేసినప్పుడు వాళ్ళు ఎలా రావాలమ్మా? ఎలా రావాలి? పరుగున రావాలి. నడిచొస్తే వెనకలోడు చంపేస్తాడు. వెనకలోడికి నువ్వు దొరికిపోతున్నావు తల్లిగా. వెనకాలోడికి నువ్వు దొరికిపోతున్నావు. వాడు తరిమినప్పుడు నువ్వు పరిగెత్తలేదు అంటే, నీ నడక మారలేదు అంటే, నీ పరుగు మారలేదు అంటే, నీ గురి మారలేదు అంటే, నీ గమ్యం మారలేదు అంటే, నువ్వు బ్రతికించుకోలేకపోతున్నావు అంటే వాడి చేతులకు ఖచ్చితంగా దొరికితే ఏమవుతుంది? చస్తావు. పరిగెత్తు. ఆశ్రయపురానికి పరిగెత్తాలి. ఆశ్రయపురానికి వాడికి దొరకకుండా ఆ యొక్క గట్లు దాటుకుంటూ, పొలాలు దాటుకుంటూ, రేవులు దాటుకుంటూ, వాడి చేతిలో చిక్కుకోకుండా, వాడి చేతిలో దొరకకుండా ఎంత ప్రయాస అండి. ఆ చావు తప్పించుకునేవాడు ఎలా పరిగెడతాడో ఒక్కసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి. చావు వెనకన శత్రువు తరుముతున్నప్పుడు ఎలా పరిగెడుతున్నాడు. ఈ రోజు మనం ఎలా మందిరానికి వస్తున్నాం? ఒక్కొక్కరు ఒక్కో టైంకి. నీ మీద ఉన్నది, నిన్ను తరిమేవాడు సామాన్యం కాదు, వాడు కూడా బలవంతుడే. వాడు నిన్ను తరుముతున్నప్పుడు నువ్వు ఆశ్రయపురానికి నువ్వు ఎలా రావాలి? ప్రాణం అరచేతుల్లో పెట్టుకొని నన్ను దక్కించు, నన్ను క్షమించు, నన్ను రక్షించు అని పరుగున వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు పరిగెత్తాలి. ఈరోజు మన పరుగు ఎలా ఉంది?
మన సిద్ధపాటు ఎలా ఉంది? మనం పరిగెట్టబోతున్నాం, ఇక నుంచి పరిగెట్టబోతున్నాం. ఇక నుంచి మన నడకలు మారిపోతాయి. నాకు తెలుసండి, నేనేం చెప్తున్నానో ఇక్కడ, దేవుడు ఏం చెప్పాడో నేను అదే చెప్తాను. నేనేం చెప్పానో అదే ఇక్కడ జరగబోతుందండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన నడకలు మార్చేస్తాడు, మనం ఇలా ఉండం, మన పద్ధతులు మార్చేస్తాడు, మన ప్రవర్తన మార్చేస్తాడు, మన సిద్ధపాట్లు మార్చేస్తాడు. మన యొక్క గురి గమ్యం, మన లక్ష్యం మారబోతుంది. ఒక్కొక్కరు సైనికులుగా మారబోతున్నారు, ఒక్కొక్కరిని దేవుడు సైనికులుగా మార్చబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిగెడుతున్నాడు అంటే పరిగెడుతున్నాడు వ్యక్తి. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోవాలి తెలుసా? ఆశ్రయపురానికి వెళ్ళిపోవాలి. ఆశ్రయపురానికి వెళ్ళిపోయి ఆ పురద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా గట్టిగా పిలవాలి. ఆ పురద్వారం దగ్గరికి వెళ్ళి చాలా గట్టిగా అరవాలి. అయ్యా, ప్రధాన యాజకుడు ఉంటాడు అక్కడ. అయ్యా, నేను తెలియకయే, నేను పగబట్టలేదు, నేను తెలియకయే పొరపాటు చేశాను, నా గొడ్డలి జారి అతని మీద పడటం ద్వారా అతను చనిపోయాడు అని గట్టిగా అరిచినప్పుడు ఆ ప్రధాన యాజకుడు, అక్కడున్న పెద్దలు వారందరూ వచ్చి ఇతన్ని ఆ ఆశ్రయపురంలోనికి తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలుసా అంటే జడ్జిమెంట్, అది నిజమా కాదా, వాదిని ప్రతివాదిని పిలుస్తారు. అప్పుడు పిలిచినప్పుడు అది నిజమా కాదా అన్ని పరీక్షలు చేసినాక అతను నిజంగానే తెలియకనే చేశాడో, అతను ఏ పగ పట్టలేదు, అది తెలియక జరిగిన నేరం కాబట్టి ఇతనికి విడుదల, ఇతనికి శిక్ష తప్పించాలి. ఎప్పుడు తప్పిస్తారో? వెళ్ళి ఆశ్రయపురంలో ఉండవలసిందే. అతని మీద ఇంకా శిక్ష లేదని, అతను ఎవరు చంపకూడదు, దేవుడిచ్చిన జడ్జిమెంట్. ఏ శత్రువు కూడా ఇంకా తరమకూడదు, ఏ శత్రువు కూడా ఇంకా అతన్ని చంపకూడదు. అతను వెళ్ళి ఎక్కడ ఉండాలి చేశాలని? కుటుంబంలో ఉండడు. మళ్ళీ తన వ్యాపారం తను చేసుకోవడం, తన ఉద్యోగం తను చేసుకోవడం. తను ఎక్కడ ఉండాలో తెలుసా అండి? ఆశ్రయపురములో ఉండాలి. ఆశ్రయపురములో ఏం జరుగుద్ది? సిద్ధపాటు జరుగుద్ది, దిద్దుబాటు జరుగుద్ది, ఒప్పుకోలు జరుగుద్ది, క్షమాపణ జరుగుద్ది. ఆ ఆశ్రయపురానికి వెళ్ళిపోయి సిద్ధపడుతూ ఉంటాడు. మరి అప్పుడు అతను ఎప్పుడు బయటకు వస్తాడు? అతనికి ఎప్పుడు విడుదల? అతనికి కూడా విడుదల ఉందండి. శిక్ష నుంచి తప్పించాడు, మరణం నుంచి తప్పించాడు. తర్వాత ఏం జరుగుద్దో తెలుసండి? ఆ ఉన్న ఆశ్రయపురములో నుంచి కూడా విడిపించి స్వేచ్ఛనిచ్చేస్తాడు అండి. ఎప్పుడో తెలుసా? అతడు తీర్పు నొందుటకై సమాజం ఎదుట నిలుచు వరకు, తర్వాత ఆ దినములో ఉన్న యాజకుడు అండి, ఆ దినములో ఉన్న యాజకుడు మరణము పొందు వరకు ఆ పురములోనే నివసించవలెను. తర్వాత నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయెనో, ఎప్పటి వరకు అండి? ఎప్పటి వరకు? చదివానికి అర్థమైందా? ఆ యాజకుడు మరణించేంత వరకు కూడా అతని మీద శిక్ష లేదండి. అతను ఎవరు పట్టుకోకూడదు, అతను ఎవరు తీర్పు తీర్చకూడదు. అతను ఎక్కడ ఉండాలి? ఆశ్రయపురంలో ఉండాలి. ఎన్నాళ్ళు ఉండాలి? అక్కడ ఒక యాజకుడు ఉన్నాడండి, అక్కడ ఒక యోధుడు ఉన్నాడండి, అక్కడ ఒక ప్రార్థనా పరుడు ఉన్నాడు, అక్కడ ఒక పాస్టర్ ఉన్నాడు. ఆ యాజకుడు బ్రతికినంత కాలం ఆశ్రయపురంలోనే ఉండాలి. ఎప్పుడైతే యాజకుడు మరణిస్తాడో, ఎప్పుడైతే ఆ యాజకుడు మరణిస్తాడో, ఈ యొక్క శిక్ష పడినటువంటి ఈ నిందితుడికి విడుదల, విమోచన, ఇంకా కేసు కొట్టివేయబడుతుందండి. ఆ యొక్క జడ్జిమెంట్ కొట్టివేయబడుతుంది. ఇంకా అతని మీద ఉన్నటువంటి నేరము కొట్టివేయబడుతుంది. ఇంకెవ్వరు అతన్ని వేలెత్తి చూపించటానికి వేలు కూడా ఎత్తకూడదండి, వేలు కూడా ఎత్తకూడదు. అంతేకాదు, ఆ ఆశ్రయపురము నుంచి కూడా విడుదల పొంది తన భార్యతో ఉండటానికి వెళ్ళిపోవచ్చు, తన కుటుంబంతో ఉండటానికి వెళ్ళిపోవచ్చు, తన బిడ్డలతో కలిసి ఉండటానికి వెళ్ళిపోవచ్చు, మరలా తన పని మీద తను చేసుకోవటానికి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అండి. హల్లెలూయా. అది ఎప్పటి వరకు జరుగుద్ది? యాజకుడు మరణముతో అతనికి విడుదల వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంతవరకు అర్థమైపోయింది కదండి. యాజకుడు మరణమే ఈ యొక్క నేరం చేసినటువంటి వ్యక్తికి విడుదల. ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? మనం ఎవరిమే? మనము నిర్దోషులమా దోషులమా? 100% దోషులమే. మన మీద ఉన్నది నేరారోపణ ఉన్నది. ఆశ్రయపురముల గురించి ఇంకా చాలా వాక్యం ఉంది, కానీ చాలా స్పీడ్గా వెళ్ళిపోతా. ఆశ్రయపురముల గురించి, ఆశ్రయపురములో అక్కడ నేరము చేయబడినటువంటి వ్యక్తి దాచబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాచబడ్డాడు అండి. ఆశ్రయపురములో యాజకుడు మరణించేంత వరకు ఆ వ్యక్తికి ఆహారాన్ని ఇచ్చి, వస్త్రాన్ని ఇచ్చి, మరి అక్కడ షెల్టర్ ఇచ్చి, నివాసం ఇచ్చి, శత్రువు కంట పడకుండా అక్కడ కాపాడాలని దేవుడు ఎంత భద్రత తీసుకుంటున్నాడండి. ఆ పాపాత్ముడి గురించి, ఆ శిక్షార్హుడి గురించి ఎంత భద్రత తీసుకున్నాడు. నిన్ను నన్ను వదిలేస్తాడా? వదలడండి, ఖచ్చితంగా వదలడు.
మనల్ని అలాగే భద్రపరిచాడు, మనల్ని అలాగే వెతుకుతున్నాడు, మనల్ని అలాగే సంరక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ బిడ్డకి ఎప్పుడు విడుదల? ఆ వ్యక్తికి ఎప్పుడు విడుదల అంటే యాజకుడు ఎప్పుడైతే మరణిస్తాడో అప్పుడు విడుదల. ఆ యాజకుడు మరణించాడో అక్కడి నుంచి ఆశ్రయ పురవ నుంచి అక్కడ ఎంత మంది అయితే పోగయ్యారో వాళ్ళందరికీ విడుదలండి. ఇంకా స్వేచ్ఛా జీవితము, ఎవరో నేరము మోపకూడదు, వేలెత్తి చూపకూడదు. అతని భార్య బిడ్డలతో కుటుంబంతో కలిసి తన సంతోషంగా గడపడానికి స్వేచ్ఛని అంటే ఏంటంటే నేరము కొట్టివేయబడింది. హల్లెలూయా. ఒక మనిషి చనిపోతేనే, ఒక యాజకుడైనటువంటి మనిషి చనిపోతేనే నేరము మోపబడినటువంటి వ్యక్తికి అంత విడుదల వస్తే మన దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరయ్యా? ఎవరమ్మా? యేసయ్య. మన దేవుడు యేసయ్య నాకు తెలుసు. మన దేవుడు ఎవరు? మన దేవుడికి ఇంకొక పేరు ఉంది. ఏంటి మన దేవుడు ఎవరు? సజీవుడు. అది నాకు తెలుసు. ఓకే, ఇంకొకటి మన దేవుడు ఎవరు? అమ్మా అన్నీ వచ్చినాయి అన్నీ చెప్పండి. ఇప్పుడు నేను స్తుతిస్తా కూర్చుంటాను. అయితే దేవునికి స్తోత్రం. మన దేవుడు ప్రధాన యాజకుడు. కొట్టండి చప్పలు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక మనిషి ఆయన ఒక యాజకుడే మరణిస్తే ఆయన రక్తమే ఆ వ్యక్తికి అంత విమోచన కలిగిస్తే మన దేవుడు రక్తము పవిత్రమైనటువంటి రక్తం అండి. మన దేవుడు మన కొరకు ఎలాగ ఈ లోకానికి దిగి వచ్చాడంటే ప్రధాన యాజకుడిగా వచ్చాడు. అవునా కదా? హెబ్రీ పత్రికలో ఉంది మన ప్రధాన యాజకుడు. ఆయన నిరంతరము మెల్కీసెదెకు యాజకత్వములో ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అక్కడ యాజకుడు చనిపోయాడో మరి మన ప్రధాన యాజకుడు రాత్రి లేదు పగలు లేదు మన గురించి ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ పాస్టర్ గారు ఆయన యాజకుడు ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రధాన యాజకుడు మన గురించి యాజకత్వం చేస్తున్నాడు. దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకు విజ్ఞాపన, రాత్రికి రాత్రి పగలకు పగలు విజ్ఞాపన చేస్తున్నాడు. మరి మన దేవుడైనటువంటి యేసయ్య మన కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడా లేదా? అంటే చనిపోయాడా లేదా? అప్పుడు ఆ మనిషి అయినటువంటి యాజకుడే చనిపోతే అక్కడ ఉన్నటువంటి పాపికి విడుదల వచ్చింది. మన దేవుడు ఎవరండి? ప్రధాన యాజకుడు. మరి ఆయన చనిపోయినప్పుడు మనకేమొచ్చింది? అమ్మయ్య, ఇప్పుడు అర్థమైంది. మన ప్రధాన యాజకుడు చనిపోయినప్పుడు ఏమైంది? మనకి ఇంకా డౌట్గా చెప్పొద్దు, గొల్లున రావాలి శబ్దం. మన ప్రధాన యాజకుడు మరణించినప్పుడు మనకేమొచ్చింది? విడుదల వచ్చింది. అది ఆ స్వరం నేను కోరుకున్నా. ఆ ఉజ్జీవం నాకు కావాలండి, ఆ రగిలింపు నాకు కావాలండి, ఆ సిద్ధపడి నాకు కావాలి, ఆ వాక్యం గ్రహించేటువంటి ఆ గ్రహింపు నాకు కావాలి. ఆ దావీదు అడుగుతాడు కదా, ప్రభువా నేను ఈ లేఖనములు గ్రహించినట్లు నా తండ్రి నాకు మనోనేత్రాలు తెరువు, ఆ గ్రహింపు శక్తినివ్వు. ఆ గ్రహింపు శక్తి ప్రతి ఒక్కరూ అడగాలండి. దేవునికి స్తోత్రం. ఈ రోజున శుభ సందేశాన్ని పట్టుకుని దేవుడు వచ్చాడు. ఒక గొప్ప జడ్జిమెంట్ ఏంటో తెలుసా? నీ మీద ఏ నేరం, ఏ పాపం అపవాదిగాడు మోపాడో, తరుముచున్నవాడో అవన్నిటి నుంచి ఈ రోజున నీకు కొట్టివేసి నీకు విడుదల, నీకు స్వేచ్ఛ, నీ కుటుంబంతో చక్కగా కలిసి ఉండొచ్చు. నీ మీద ఇంకా ఏ నేరారోపణ లేదు, నిన్ను తరిమేవాడు లేడు, నీ మీద నీకు దేవుని యందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. రోమపత్రికలో ఉంది. అవునా కదా? ప్రభునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదండి. దేవునికి స్తోత్రం. మీకు అసలు ఒక విషయం తెలుసో లేదో, ఒక రహస్యం ఎంతమందికి తెలుసు? మనం చనిపోతే ఎటు వెళ్తాం? తీర్పు ఉందా లేదా? ఉందా? తీర్పు ఉందా? అవునా? అయితే నరకంకి వెళ్తాం అయితే మనం. అవునా? డౌట్గా ఉందా? గొర్రెలు మేకలు వేరు చేస్తారు కదా, మనం దేనిలో ఉంటాం? మేకలమా గొర్రెలమా? ఖచ్చితంగా గొర్రెలే. నేనే చెప్పేస్తున్నా, మేకలని ఎవరు ఒప్పుకోం. మనకి తీర్పు లేదమ్మా, మనకి తీర్పు ఉండదు. కృప అంటే ఏంటి? ప్రేమను మించినటువంటిది. కృపలో శిక్ష ఉండదు. ప్రేమను మించినటువంటిది. కృపలో శాపం ఉండదు, కృపలో తీర్పు ఉండదు. నేను ఎందుకింత గొంతు చించుకుంటున్నానో, ఎందుకింత రగిలిపోతున్నానో, ఎందుకింత వేదన పడుతున్నానో, ఎందుకింత ప్రయాస పడుతున్నాను అంటే మనకి శిక్ష లేదు, మనకి తీర్పు లేదు, మనకి జడ్జిమెంట్ లేదు. యేసయ్య రక్తము ద్వారానే మనకు విడుదల. యేసయ్య రక్తములో ఆ యాజకుడు మరణించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాపికి ఎలాగ విడుదల వచ్చిందో మన ప్రధాన యాజకుడు మరణించాడు. ఇది కృపా కాలము. తండ్రి కాలం అయిపోయింది, కుమారుని కాలం అయిపోయింది, పరిశుద్ధాత్మని కాలం అయిపోయింది. ఇప్పుడు కృపా కాలములో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ కృపలో ఎవరైతే రక్షించబడతారో, ఈ కృపలో ఎవరైతే దేవుడి కొరకు నిలబడతారో వాళ్ళకి జడ్జిమెంట్ లేదు, న్యాయస్థానంలో నిలబడవు, తీర్పు నీకు లేదు.
తీర్పు నీకు లేదు. మీరు అనుకుంటున్నారా తీర్పు ఉంటుందేమో, నేను ఇటు నుంచోవాలా, నేను అటు నుంచోటాను, నా అతిక్రమములు ఉంటాయి, నా మీద నేరాలు మోపే వాళ్ళు ఉంటారు, ఆ రోజు నేను ఎలా ఉంటా. కాదు కాదు కాదు, నువ్వు కృపలో ఉన్నావు, నీ భక్తిని కాపాడుకో. నువ్వు చేయాల్సిన ఘనకార్యం ఏమీ లేదు. పరిశుద్ధతను కాపాడుకో, పవిత్రతను కాపాడుకో, దేవుడి సన్నిధిలో నమ్మకంగా జీవించు. నీకు తీర్పు ఉండదండి. ఎత్తబడేటువంటి గుంపులో వెళ్ళిపోతాం. ఎత్తబడే గుంపులో డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. శిక్షలు ఉండవు, జడ్జిమెంట్స్ ఉండవు, తీర్పులు ఉండవు. విడవబడిన వారికండి తీర్పులో. ఆ తీర్పు ఎవరికో తెలుసా? మహాశ్రమలలో వారందరూ కూడా ఎంతో కష్టపడి, వారి కష్టం గురించి ఇప్పుడు నేను చెప్పలేను, తర్వాత చెప్తాను. అన్ని కష్టాలు పడి 7.5 సంవత్సరాలు వాళ్ళ శ్రమలు, 7 సంవత్సరాలు వాళ్ళ శ్రమలు పడి వాళ్ళ విశ్వాసాన్ని అప్పుడు కాపాడుకుంటే, అప్పుడు జడ్జిమెంట్కి దేవుడు సింహాసనం మీద కూర్చుంటే, గొర్రెలన్నీ ఒక పక్కన, మేకలన్నీ ఒక పక్కన. ఆ మహాశ్రమంలో వచ్చిన వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు ఆ యొక్క సింహాసనంకి కుడి పక్కన ఉంటే, అక్కడ కూడా విశ్వాసం కోల్పోయిన వాళ్ళు ఎడం పక్కన ఉంటారు. వాళ్ళు నీకు ఆ స్థానం లేదు. ఇప్పుడు నీ భక్తి కాపాడుకో, ఇప్పుడు నీ విశ్వాసం కాపాడుకో, ఇప్పుడు నీ ప్రార్థన జీవితం కాపాడుకో, ఇప్పుడు నీ యొక్క పవిత్రతను కాపాడుకో. ఒక్కటేనండి కాపాడుకోవటం. ఒక్కడ జరిగితే డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటమే. కనురెప్పపాటులో జడ్జిమెంట్ ఎక్కడ ఉందండి? కనురెప్పపాటులో. దేవుని యందు ఉన్న వారికి 8 రోమపత్రిక 8:2 ఉంటుంది, చూసుకోండి కావాలంటే. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, శిక్ష లేదు, తీర్పు లేదు. ఇది కృపాకాలం అండి. ఈ కృపాకాలంలో ఎంతమంది రక్షించబడితే అంత సంతోషం అండి. తర్వాత చాలా కష్టం, రక్షించబడటం కష్టం, ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటం కష్టం. ఎందుకంటే అపవాది ఉంటాడు అక్కడ. అపవాది చేతుల్లో నుంచి, ఆ మహాశ్రమల్లో నుంచి బయటికి రావటం చాలా చాలా కష్టం. వద్దండి మనకి. ఇప్పుడు మీ భర్తలు కాపాడుకోండి, ఇప్పుడు మీ బిడ్డలు కాపాడుకోండి, ఇప్పుడు మీ కుటుంబాలు కాపాడుకోండి, ఇప్పుడు మీరు ప్రయాసపడండి, ఇప్పుడు మీ భక్తిని కాపాడుకోండి, మీ పరిశుద్ధతను కాపాడుకోండి. ఆ దిక్కుమాల సినిమాలు, పనికి మాల సీరియల్స్ తీసి పారేయండి. ఆ సినిమా పాటలు, పనికి మాలిన ఆ పాటలు నీ మీద నేరారోపణ చేసి కృపలో నుంచి తప్పిపోతావు తల్లిగా. వద్దమ్మా, మనకు జీవితం వద్దు. ఈ రోజున మన భక్తిని, మన విశ్వాసాన్ని, పరిశుద్ధతని కాపాడుకుంటూనే మనం బ్రతకాలి. డైరెక్ట్గా దేవుడి సన్నిధికి మనం వెళ్ళిపోతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. త్వరగా వెళ్ళిపోతామండి వాక్య సందేశంలోకి. ఇప్పుడు అర్థమైంది. ఆశ్రయపురాలు 6. ఆశ్రయపురంలోకి వెళ్ళేది ఎవరో తెలుసు, వెళ్ళిన వారికి ఏ శిక్ష లేదని తెలుసు, అక్కడ విడుదలని తెలుసు. యాజకుడు ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడు ఆ వ్యక్తికి విడుదలని తెలుసు. ఆ యాజకుడు ఎవరు అంటే యేసయ్య. ఆ పాపి స్థానంలో నిలబడింది ఎవరు అంటే మనమే. యేసయ్య చనిపోయాడు, మనకు విడుదల వచ్చింది, శిక్ష కొట్టివేయబడింది, పాపము కొట్టివేయబడింది. ఇక్కడే చూద్దాం పాత నిబంధనలు. అతని గురించి మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన బాగా చదవండి. అతని గురించి ఎవరు వేలెత్తి చూపటానికి లేదు, మరలా అతని పలానా చేసామని పగబట్టడానికి లేదు, శిక్షించడానికి లేదు. ఎవరైనా శిక్షిస్తే వాళ్ళకి శిక్ష తప్పదు. అంటే తీర్పు లేదు. నువ్వే స్థానంలో ఉన్నావు? అర్థమవుతుంది అందరికీ? అమ్మ, నేను ఎంత కష్టపడుతున్నాను నాకు తెలుసు, మీకు తెలుసు. దేవుడికి స్తోత్రం. తీర్పు లేదు. అటువంటి స్థానంలో మనం ఉన్నాం. సరే, చాలా ఫాస్ట్గా ఒక్క 10 నిమిషాల్లో వెళ్ళిపోదాం. 7వ వచనం. అప్పుడు వారు నఫ్తానీల మన్యములోని గలిలయలో కెదేషు, అండర్లైన్స్, కెదేషు, షెకేము, హెబ్రోను, బెసేరు, రామోతు, గోలాను. రాసుకోండమ్మా. ఇవన్నీ ఏంటో తెలుసా? హెబ్రీ భాష. ఏంటిది? కెదేష్, షెకేము, హెబ్రోను, బెసేరు, రామోతు, గోలాను. దానికి అర్థాలు ఏంటో తెలుసమ్మా? కెదేషు అనగా ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధత. రాసి పెట్టుకోండి. ఇదే ఈరోజు దేవునికి ఇచ్చే సందేశం. కెదేషు అనగా పరిశుద్ధత, షెకేము అనగా భుజం. కెదేషు అనగా పరిశుద్ధత, షెకేము అనగా భుజం, హెబ్రోను అనగా సహవాసం, బెసేరు అనగా బలమైన దుర్గము, రామోతు అనగా హెచ్చింపు, గోలాను అనగా ఆనందం. ఇవన్నీ ఏమిటో తెలుసండి? ఇవన్నీ ఈ ఆశ్రయపురాల గురించి ఈరోజు ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఆశ్రయపురాల గురించి ఈ రోజున ఎందుకు దేవుడు నేనేం చెప్పాను పోయిన ఆదివారం? ఈ ఆదివారం నుంచి నేను కొత్త నిబంధన యొక్క క్రిస్మస్ వాక్యాలు, యేసయ్య జన్మించిన దాని గురించి చెప్తానన్న, కానీ నాకు దేవుడు దీనిలోకి నడిపించాడు. ఈ 7వ రోజు ఉపవాస దినం దేవుడికి తెలుసు. ఆశ్రయపురములో దేనికి సాదృశ్యం అంటే మన యేసయ్యకి సాదృశ్యము. పరుగున దానిలోకి వెళ్ళాలి. దేనిలోకి వెళ్ళాలి? కెదేషులోకి వెళ్ళాలి. కెదేషు అంటే ఏంటి? నాకు స్వరం వినిపించట్లేదు.
నేను ట్రైనింగ్ ఇస్తున్నాను ఇప్పుడు, నిజంగా నేను టీచర్నే ఇక్కడ. ఆ ట్రైనింగ్లో మీరు ఏం చేయాలో తెలుసా అండి? నాకు చాలాసార్లు దేవుడు టీచర్గా చూపిస్తే నేను అన్నాను, ప్రభువా నాకు చదువు లేదు, నేను ఎలా టీచర్ని అవుతాను అనుకున్నాను 20 ఏళ్ల క్రితం. ఎన్నిసార్లు చూపించాడో, కానీ ఇప్పుడు అదే నెరవేరుతాం. దేవుడికి స్తోత్రం. కెదేషు పరిశుద్ధత, షెకెము భుజం, హెబ్రోను సహవాసం, బెసేరు బలమైన దుర్గం, రామోతు హెచ్చింపు, గోలాను ఆనందము. రాశారా లేదా? రాశారా? ఇప్పుడు అడుగుతాను, చెప్పండి. కెదేషు ఏంటి? స్వరం ఎక్కడ? నాకేం వినిపించట్లే, మరి ఏంటో. కెదేషు, వెరీ గుడ్, ఎవరో మైకులో చెప్పినట్టున్నారు. షెకెము, హెబ్రోను, బెసేరు, రామోతు, గోలాను. ఆమేన్. ఈ ఆశ్రయపురాల్లోకి మనం వెళ్ళిపోవాలండి. పరిశుద్ధత దేనికి తెలుసా? సాదృశ్యమో తెలుసా అండి? పరిశుద్ధత 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 అని ఎందుకు అంటున్నాడో తెలుసా అండి? దేవుడు ఆ పరిశుద్ధతలో ఆయన్ని మించిన వాడు లేడండి. ఆయన మించినటువంటి వాడు లేడు. నిరంతరము ఆ దేవుడు పరిశుద్ధుడు 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 అని మన దేవుడు ఏం చేస్తున్నాడండి? కొనియాడబడుచున్నాడు. ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడి దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. ఆ పరిశుద్ధమైనటువంటి ఆ ఆశ్రయపురములోనికి మనం వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. నీ జీవితాన్ని అపవిత్రత అంటకుండా పరిశుద్ధతలోనికి నువ్వు నడిపించు, పరిశుద్ధతలోనికి నువ్వు కాపాడుకో, పరిశుద్ధతకి దేవుడికి అప్పగించు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు. మన గ్రంథం పేరేంటి? పరిశుద్ధ గ్రంథము. నువ్వేం కలిగి ఉండాలి? నువ్వు పాపము చేసినప్పుడు దేనిలోకి వెళ్ళిపోవాలి? యేసు రక్తము ప్రతి పాపమును, హల్లెలూయా, యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. ఆ కడగబడేటువంటి ఆశ్రయపురం ఏంటి? కెదేషు. కెదేషు అనేటువంటి ఆశ్రయపురంలోనికి మనం వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. రెండోది ఏంటి? షెకెము. షెకెము అనగా ఏంటి? భుజం. భుజం అంటే ఏంటి? భుజం ఏమవుతుంది? భారాన్ని వహిస్తుందండి. భుజము భారాన్ని భరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి సమస్త మహిమ కలుగును గాక. భుజము అనగా భారము. దేవుడు ఏం సెలవిస్తున్నాడు? అపొస్తలుల మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన ప్రయాస మనం చింతించటం వల్ల 3 ఎక్కువ కాము, 3 తక్కువ కాము. దేవుడు అన్నాడు, నేను భుజముగా, ఒక ఆశ్రయముగా నేను ఉంటాను, నన్ను ఆశ్రయించు, నా దగ్గరికి రా, నాతో ఉండు, నా భుజముగా నేను ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, నీ ప్రయాసలన్నీ నాకు ఇచ్చే. అదండి దాని ఆన్సర్. నీ ప్రయాసలన్నీ నాకు ఇచ్చే. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఏముందండి? ఆయన భుజముల మీద సౌండ్ రాకపోతే నేను వాక్యం ఆపేస్తా. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆయన పేరు 5 రకాల నామధేయాలు. నీ భారమంతా భరించటానికి, నీ భారం, నీ ప్రయాస, నీ కుటుంబ భారం, నీ యొక్క ఉన్నటువంటి చింతలు యావత్తు ఆయన భరించటానికి 2వ ఆశ్రయ దుర్గము పేరేంటో తెలుసండి? ఆశ్రయం పేరు, ఆశ్రయపురము పేరేంటి? భుజము. అంటే ఏంటండి? షెకెము. ఆ షెకెము అన్నటువంటి ఆశ్రయపురములోనికి మనం వెళ్ళిపోవాలి. మూడోది ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పడతామండి, ఇక్కడ పడతాం. మన సమస్యలు దేవుడికి ఇస్తాము, మన భారాలు దేవుడికి ఇస్తాము. పాపము చేస్తే పోనీ ఏదో పరిశుద్ధపరచుకోవడానికి సహాయం చేస్తాం. కానీ హెబ్రోనులోకి రా అంటున్నాడు. 3 ఆశ్రయపురం ఏంటో తెలుసండి? హెబ్రోను అనగా ఏంటో తెలుసండి? సహవాసం. నీ సహవాసం ఎవరితో ఉంది? నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు? నీ స్నేహాలు ఎలా ఉన్నాయి? నీ స్నేహితులు ఎలా ఉన్నారు? నీ స్నేహితులు రక్షణ పొందిన వారా? నీ స్నేహితులు ప్రతిష్ఠించబడినటువంటి వారా? నీ స్నేహితులు ప్రత్యేకంగా ఉన్నవారు? అవిశ్వాసులు, అల్ప విశ్వాసులతో నువ్వు జోడిగా ఉండకు, నువ్వు అపవిత్రుడు అయిపోతా. కొరింథీ పత్రిక 1:16లో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. విశ్వాసకి అవిశ్వాసతో ఏమి పత్తు? వెలుగుకి చీకటితో ఏమి సాంగత్యమో? మన సాంగత్యాలు ఎలా ఉన్నాయి? మన సహవాసాలు ఎలా ఉన్నాయి? మన హెబ్రోను పురం ఎలా ఉంది? మన హెబ్రోను ఆశ్రయపురం ఎలా ఉంది? మన సహవాసములు దేనితో ఉంటున్నాయి? దేవుని దగ్గర ఉన్నామా? మన స్నేహాలు, మన చాటింగ్స్, మన ఫోన్ కాల్స్, మన యొక్క సహవాసాలు ఎలా ఉన్నాయి? ఎలా నడిపించబడుతున్నాయి? ఈరోజు దేవుడు అడుగుతున్నాడండి, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు అంటున్నాడు అండి. ఎక్కడున్నాడు తెలుసా అండి?
యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఎక్కడున్నాడు తెలుసండి? నతనయేలు ఎక్కడున్నాడమ్మా? యోహాను సువార్త యోహాను సువార్త 2వ అధ్యాయంలో నతనయేలు ఎక్కడున్నాడు? యోహాను సువార్త 2వ అధ్యాయంలో నతనయేలు ఎక్కడున్నాడు? చెట్టు కింద ఉన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో నతనయేలు ఎక్కడున్నాడు? ఆ యొక్క నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా అని చెట్టు కింద కూర్చుని అడుగుతుంటే అక్కడున్న దేవుడు చూసేశాడు. నువ్వు చెట్టు కింద ఉండటం చూశాడు. అవునా? మత్తయి సువార్తలో జక్కయ్య ఎక్కడున్నాడు? జక్కయ్య పొట్టివాడు. పాడతారా? బాగా తెలిసిపోద్ది. జక్కయ్య గురించి బాగా చెప్పేస్తున్నారు అమ్మా. దేవునికి స్తోత్రం. అంత చులకనైపోయాడా మన జక్కయ్య? ఉన్న ఆస్తి అంతా పంపకాలు చేశాడు. అంత మంచోడు, అబ్రహాము కుమారుడు అని పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెట్టెక్కిన జక్కయ్యను కూడా దేవుడు దర్శించేశాడు. జక్కయ్యతో అన్నాడు, జక్కయ్య నువ్వు చెట్టు పైన ఉన్నావు, కిందకి దిగు. ఎక్కడున్నా నాన్న? నువ్వు చెట్టు కింద ఉన్నావా? చెట్టు పైన ఉన్నావా? చెట్టు కింద ఉండి దేవుడి కొరకు చూస్తున్నాడు. చెట్టు పైనుండి దేవుడి కొరకే ఉన్నాడు. ఇంకొక వ్యక్తి చెట్టు చాటునున్నాడు. ఎవరా వ్యక్తి? అబ్బా వందనాలమ్మా. చెట్టు చాటునున్నాడమ్మా ఆదాము. ఆదామునన్నాడు, ఆదామా నువ్వెక్కడున్నావు? నువ్వు రా నా దగ్గరికి. అంటే ప్రవ్వా నేను రాలేనయ్యా. ఎందుకు రాలేవు? అయ్యా నేను దిగంబరగా ఉన్నాను. నువ్వు దిగంబరమని నీకు ఎవరు చెప్పారు? అయ్యా నువ్వు తోడుగా ఇచ్చావు కదా దేవుడి మీద మళ్ళీ నెపాలే. నువ్వు తోడుగా ఉండటానికి ఇచ్చావు కదా. ఈ స్త్రీయే ఆ పండు తిని నాకు తినమని ఇచ్చింది, నేను తినేసానయ్యా. తింటున్నామా ఈ రోజున? వద్దన్న పని చేస్తున్నామా? దేవుడు విసిగిస్తున్నామా? మన పరిశుద్ధతను కోల్పోతున్నామా? సినిమాలు, శికార్లు, మాటలు, ప్రవర్తన, పద్ధతులు, నడక. యోబు గ్రంథము 13:27 యోబు గ్రంథం తీసేయాలి. అందరూ చదవాలి. ఎవరు తీసేవాళ్ళు చదివేయాలండి, ఒకళ్ళతో కాదు. యోబు గ్రంథం 13:27. హల్లెలూయా. నువ్వెక్కడున్నావో దేవుడు చూసేస్తున్నాడు ఈ రోజున. నిన్నే అడుగుతున్నాడు, నువ్వు చెట్టు పైన ఉన్నావా? చెట్టు కింద ఉన్నావా? చెట్టు చాటునున్నావా? యోబు గ్రంథము ఎంత నానా? 23:13 చదువమ్మా. అదే ఓకే. బండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు, నా ప్రవర్తన అంతయు నువ్వు కనిపెట్టుచున్నావు, నా అరికాళ్ళ చుట్టూ గిరిగీసి ఉన్నావు. అరికాళ్ళ చుట్టూ గిరిగీసి ఉన్నావు, గిరి దాటద్దు. నీ కాళ్ళను బొండలలో బిగించి ఉన్నావు, నా ప్రవర్తన అంతయు నువ్వు కనిపెట్టుచున్నావు. భక్తుడైనటువంటి యోబు గారు సెలవిస్తున్నారండి. అబ్బా ఎంత గొప్ప సాక్ష్యమో ఆయనది. ఆయన అంటున్నాడు, నా కాళ్ళని కదిలిపోకుండా, కుడికి ఎడమకి తొలగిపోకుండా నా కాళ్ళని బొండలలో బిగించి ఉన్నావు నాయన. నా అరికాలు చుట్టూతా నీవు గిరిగీసి ఉంచి ఉన్నావు. ఆ గిరిగా దాటద్దు. దేవుడు నీ చుట్టూ గిరిగీసి ఉంచాడు. దేవుడికి స్తోత్రం. హెబ్రోను అనగా ఏంటమ్మా? సహవాసం. ఎలాంటి సహవాసాలు ఉన్నాయి మనకి? ఎలాంటి స్నేహితులు ఉన్నారు? దుష్ట సాంగత్యము మంచి నడవడం చేర్పున కొరింథీ పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తా. ఎలాంటి దుష్టుల సహవాసం ఉందా? జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. సహవాసాలు జాగ్రత్త, స్నేహాలు జాగ్రత్త, మాటలు జాగ్రత్త. దేవుడు అన్ని చూస్తున్నాడు. మనము కరెక్టే, నాకు తెలుసు, నేను నా పిల్లలందరూ కరెక్ట్. కానీ మనం చేసే సహవాసాల్లో దోషం ఎక్కడో ఉంటుంది. భద్రత ఆ సహవాసాల దోషం వల్ల ఏమవుతుందో తెలుసండి. యోబు ఆ గిరిలోనే ఉన్నాడు. ఎంత హింసించబడినా, శరీరం అంతా పుండ్లైపోయినా, 10 మంది బిడ్డలు చనిపోయినా, ఆ గొర్రెలు గొడ్లు అన్నీ నశించిపోయినా, తన భార్య తన సావుమని తిట్టినా ఆ గిరి దాటలేదండి. నీ సమస్యలను చూసే, నీ శ్రమలను చూసే నువ్వు గిరి దాటుతున్నావేమో, నీ పాదం తొట్టుబాటు పడుతుందేమో, నీ నడకలు, నీ అడుగులు లెక్కించబడుతున్నాయి. యోబు గ్రంథంలోనే ఉందన్న, నా అడుగులన్నీ నువ్వు లెక్కించేసావు ప్రభా. నిన్ను దాటి నేను ఎక్కడికి వెళ్ళలేను. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
మన అడుగులు, మన మాటలు, మన చూపులు, మనం ఎక్కడ నించున్నాం, మనం ఎక్కడ కూర్చున్నాం, మన చెట్టు ఎక్కడెక్కాం, మనం ఎక్కడ దాక్కున్నామో అన్ని ప్లేసెస్ దేవుడు చూసేస్తున్నాడు అండి. దేవుడికి స్తోత్రం. ఏమైంది? ఆదాము చెట్టు చాటుకు వెళ్ళిపోయినప్పుడు ఏమైందండి? ఆ తండ్రి కుమారుల బంధం, ఆ సహవాసం తెగిపోయిందండి. ఆ సహవాసం తెగిపోయింది. ఇక చల్లపూట రావటం మానేశాడు. అంతేకాదు ఆ ఇక చుట్టూత ఏదోని తోట చుట్టూత ఏం చేశాడండి? దేవుడు సరిహద్దు వేసేశాడు. మళ్ళీ మానవుడు అక్కడికి రాకూడదు, మళ్ళీ శత్రువు అక్కడికి రాకూడదు, ఆ ఏదోని తోటలోకి మళ్ళీ రాకూడదు, అది ఆక్రమించుకోవటానికి రాకూడదు, ఇంకా మళ్ళీ తోసేసిన స్థలములోంచి మళ్ళీ రాకూడదు మానవుడని ఆ యొక్క ఏదోని తోట చుట్టూత సరిహద్దులు వేసేసి అగ్ని ఖడ్గములను అక్కడ ఉంచేశాడండి. అగ్ని జ్వాలలు కలిగినటువంటి ఖడ్గములు అక్కడే కాపలాగా ఉంచేశాడు. ఆ రోజు నుంచి ఏమైంది? దేవుడికి మానవుడికి బంధం తెగిపోయింది. కానీ బాధపడద్దు, మన యేసయ్య వచ్చాడు, మనం కొత్త నిబంధనలో ఉన్నాం. ఆ తెగిపోయిన బంధాన్ని మరలా తిరిగి కట్టడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? మన కొరకు మరణించి, మన కొరకు ఆ శ్రమలు అనుభవించి, మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని. నువ్వు ప్రార్థన చేయట్లేదు కదా తెల్లవారుజామున, నువ్వు సువార్త ప్రకటించట్లేదు కదా ఆ గ్రామాలన్నీ తిరిగి మన బదులు ఆయన ప్రకటించాడు. మన బదులు రాత్రి గెస్సిమని తోటలో తెల్లవారుజామున గెస్సిమని తోటలో ప్రార్థన చేశాడు. నువ్వు ప్రార్థన చేయకుండా పడుకుని పోతున్నావు కదా అలసిపోయి. అందుకే నీకోసం ఒలివల కొండ మీద ఆయన ప్రార్థన చేశాడు. మనం చేయవలసినవి అన్నీ ఆయన చేశాడు. సిలువ మీద తండ్రి చెయ్యి వదిలేశాడు. మరణించినప్పుడు ఆయన తిరిగి లేచినప్పుడు, ఆ శ్రమ భరించినప్పుడు, మన కొరకు మరణించినప్పుడు, మన పాపాన్ని శిక్షలు అన్ని భరించినప్పుడు తిరిగి ఏమైందంటే మూడో రోజున ఏ చెయ్యి అయితే వదిలేశాడో, ఏ చెయ్యి అయితే వదిలిపెట్టబడిందో, ఏ హస్తమైతే, ఏ దక్షిణ హస్తమైతే తండ్రి కుమారులకి ఉన్న బంధం విడగొట్టబడిందో, విడిపోయిందో, మరలా దక్షిణ హస్తమే వచ్చి తన కుమారుణ్ణి పట్టుకుని పైకి లేపాడండి. హల్లెలూయా. ఈరోజు మనం అక్కడ ఉన్నామండి. మన చెయ్యి ఎక్కడ ఉంది? దేవుని హస్తములో ఉన్నది. మీకు ఒక విషయం తెలుసా? 2వ పరమగీతాల్లో ఒక వాక్యం ఉంటుంది, నీ కుడి చెయ్యి ఎక్కడుంది? మరి ఎడం చెయ్యి ఎక్కడుంది? నేను ఇక్కడ సైగ చేశాను కాబట్టి తల కింద ఉంది అన్నారు. అవునా? అయ్యో, అన్నీ వచ్చేయాలమ్మా. నీ ఎడమ చెయ్యి నా నడుము మీద ఉంది, నీ కుడి చెయ్యి. ఒకరోజు అండి, టైం అయిపోతుందేమో, ఒకరోజు నేను చాలా శ్రమల్లో ఉన్నాను. అప్పుడే నేను ఎదిగానండి. ఈ రోజుకి పునాది అదే. అంత బలమైనటువంటి సమస్యలో ఉండి కూడా నేను వాక్యం ఎలా చదువుతాను తెలుసా అండి? మోకాళ్ళ మీద. మీకు తెలుసు ఎలా రోజు మొత్తం వాక్యమే చదువుతానండి. నేను పొద్దున కూడా ఏడ్చి అడిగా. ఆ టైం నాకు మళ్ళీ ఇప్పుడు నాకేమొద్దు, నాకు వరాలొద్దు, ఫలాలొద్దు, డబ్బు వద్దు, పేరు వద్దు, ఏమీ వద్దు. వాక్యం కావాలి, వాక్యం చదివే టైం కావాలి, వాక్యం టైం కావాలి. ఆ టైం నాకు నేను చచ్చిపోయే లోపల మొత్తం గ్రంథమంతా నేను తెలుసుకోవాలి. పొద్దునే అదే అడుగొచ్చానండి. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఎలా చదివిందని తెలిసి పొద్దున్నే ప్రార్థన, పిల్లలు వెళ్ళిపోయేవారు, ఆయన వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయేవారు. ఈ లోపల నేను చదివేసేదాన్ని. బట్టలు ఉతకాలి, వాషింగ్ మిషన్ లేదు, బట్టలు ఉతకాలి. ఏం చేసేదాన్ని సార్? ఒక అధ్యాయం చదివేసి పరిగెత్తుకుంటా బట్టలు ఉతుకుతూ ఉండేదాన్ని. ఉతికినప్పుడు ఏం చేసేదాన్ని తెలుసండి? ఈ చదివిన వాక్యమే ధ్యానిస్తూ ఉండేదాన్ని. ఈ చదివిన వాక్యం మొత్తం గ్రహించేదాన్ని. అయిపోయింది కదా వాక్యం, మళ్ళీ బట్టలు వదిలేసేదాన్ని, మళ్ళీ పరిగెత్తుకొచ్చేదాన్ని, మళ్ళీ ఇంకో అధ్యాయం చదివేదాన్ని. ఆ వాక్యం చదివి అది అర్థం చేసుకుంటూ మళ్ళీ జాడించుకుంటాం. అలాగే ఒక నిమిషం దేవుడికి నేను దూరంగా ఉండేదాన్ని కాదని. అలాగే నేను చేస్తున్నప్పుడు దేవుని స్వరం విన్నాను. ఆ రోజు దర్శనం కూడా అదే. నా ఎడమ చెయ్యి, నా కుడి చెయ్యి నీ తల కింద ఉన్నది అని. ఆ తెల్లవారుజామున దర్శనంలో అదే దేవుడు చెప్పాడు. నా కుడి చెయ్యి నీ తల కింద ఉన్నది, నా ఎడమ చెయ్యి అని ఆపేశాడు. ఆ తెల్లవారుజామున స్వరం, నా కుడి చెయ్యి నీ తల కింద ఉన్నది, నా ఎడమ చెయ్యి అని ఆపేశాడు. ఆపేసినప్పుడు నేను మా పొద్దున్న లేచి హడావుడిలే కదా, పనులే కదా, వెళ్ళిపోయాను, చేసుకుంటున్నాను, బట్టలు జాడించుకో, టక్కమని గుర్తుకొచ్చింది. అవును, నా కుడి చెయ్యి నీ తల కింద ఉన్నది, నా ఎడమ చెయ్యి అని ఆగిపోయాడు. ప్రభా, నీ ఎడమ చెయ్యి ఎక్కడ? బట్టలు వదిలేశానండి. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను, వాక్యం చదివాడు. తీరా చూస్తే నా ఎడమ చెయ్యి నీ నడుము మీద ఉంది. హల్లెలూయా. నా ఎడమ చెయ్యి, ఆయన ఎడమ చెయ్యి నా నడుము మీద ఉంటే, ఆయన కుడి చెయ్యి నా తల మీద ఉంటే నేనెక్కడున్నాను? ఎక్కడున్నావు నానా? చేతిలోనా? కౌగిటిలో. ఆయన కౌగిటిలో ఈరోజు నువ్వు ఉన్నావు.
దేవునికి స్తోత్రం. ఏ బంధం అయితే తెగిపోయిందో ఆ బంధంతో దేవుడు ఈ రోజున మరలా బంధించి వేశాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా నేను చాలా వరకు ఆపేస్తాను. అయితే ఈ యొక్క హెబ్రీ పత్రిక 10:24-25 వాక్యం ఎక్కువ అవుతుంది, టైం సరిపోవటంలా. నేనే చెప్పేస్తాను. హెబ్రీ పత్రిక 10:24-25 ఏముందో తెలుసా అండి? కొందరు మానుకొనున్నట్లుగా సమాజ మందిరముగాను కూడుకొనుట. ఏంటమ్మా? ఫిల్ ఇన్ ద బ్లాంక్. మానొద్దు, సమాజ మందిరం మానొద్దు, సహవాసం మానొద్దు. అపొస్తలుల కార్యం 2:38 కూడా ఉంటుంది. అపొస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును నువ్వు ఎడతెగక ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇన్ని చెప్పాను, నీకేం గుర్తుంది? 1 పరిశుద్ధత, 2వది ఏంటి? భుజం, 3వది ఏంటి? సహవాసం. ఓకే, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. బెసేరు తర్వాత ఏముందమ్మా? మనం ఇందాక చదివిన దానిలో కెదేషు అయిపోయింది, షెకేము అయిపోయింది, హెబ్రోను అయిపోయింది. బెసేరు అనగా ఏంటో తెలుసండి? ఎస్, బలమైన దుర్గం. అక్కడే ఉన్నామండి మనం. అక్కడే ఉంది మన సమాధానం, అక్కడే ఉంది మన దీవెన, అక్కడే ఉంది మన ఆశీర్వాదం, అక్కడే ఉందండి సమస్తం. దేవునికి సమస్తం మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బెసేరు అనగా ఏంటో తెలుసా? బలమైన దుర్గము. నువ్వు ఏ ఆశ్రయపురంలోనికి వచ్చావు? నువ్వు బలహీనురాలువే, నువ్వు నడవలేని దానివే, చుట్టుపక్కల సమస్యలే. ఆ యొక్క బలహీనమైనటువంటి సమయంలో దావీదు అదుల్లమ గుహలో దాక్కుంటే ఎంతమంది తరిమేరో తెలుసా అండి? 3,000 మంది సైన్యాన్ని మోహరించి ఆ యొక్క సౌలు తరుముతూ వచ్చాడు. దావీదు ఏం చేశాడు? ప్రభువా, నువ్వు నా ఆశ్రయ దుర్గానివే, నువ్వు నా కేడివు, నువ్వు నా సమస్తము, నువ్వే నా కోట, నువ్వే నా కొండ. ఆశ్రయ దుర్గము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున నీ ఎవరిని ఆశ్రయిస్తున్నావు? అధికారులా, చుట్టాలా, బంధువులా, నీ బలాన్నా, నీ డబ్బునా, నీ అందానా? నువ్వు ఏ ఆశ్రయపురంలో ఉన్నావు? అవన్నీ లోకమండి. లోకమని ఆశ్రయపురమా? కాదు. ఎక్కడికి వచ్చేయాలి? దేవుణ్ణి నువ్వు ఆశ్రయించాలి. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్కి వచ్చేద్దాం. రామోతు అనగా ఏంటో తెలుసండి? హెచ్చింపు. రామోతు అనగా హెచ్చింపు. అన్ని నామముల కన్నా పైనామము. ఆయన బలం ఎంతతో తెలుసండి? ఆయన శక్తి ఎంతతో తెలుసండి? ఆయన నిన్ను ఎంతగా హెచ్చిస్తాడో తెలుసండి? తల ఎత్తి, నీ తల ఎత్తువాడని నేనే, నిన్ను నేను హెచ్చిస్తాను అన్నాడు. ఎలా ఉంటుందో తెలుసండి? 7 రోజుల ఉపవాసానికి ఈ రోజున దేవుడిచ్చినటువంటి సందేశం ఏంటో తెలుసండి? మనకి ఈరోజు వాక్యం ఎక్కువైపోయింది, అందుకే మీకు నీరసం వస్తుందేమో. తండ్రి యేసు నామములో ప్రతి విధమైనటువంటి నిరుత్సాహం కొట్టివేయబడును గాక, ప్రతి విధమైనటువంటి ఆ యొక్క నిర్లక్ష్యం కొట్టివేయబడును గాక. దేవానికి స్తోత్ర. దేవుడిచ్చింది 7వ రోజున నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? రామోతు అనగా ఏంటో తెలుసా? నిన్ను నేను దీవిస్తాను, నిన్ను నేను హెచ్చిస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీతో నేను ఉన్నాను. రామోతు అనగా ఏంటో తెలుసా అండి? హెచ్చింపు. అన్ని నామముల కన్నా పైనామం అండి. 1 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో అనుకుంటా అండి, ఈ యొక్క ఫిలిష్తీయులు యుద్ధం చేస్తారు. ఒక్క మాట మాత్రం బాగా గట్టి పట్టుకోండి. ఫిలిష్తీయులు యుద్ధం చేసి ఇశ్రాయేలీలు ఓడిపోతారు. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోగా వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? ఫిలిష్తీయులు మందసాన్ని ఏం చేశారండి? మందసాన్ని పట్టుకుంటారు. ఈ ఇశ్రాయేలీలు ఈ మందసాన్ని పట్టుకోవటం వల్లనే కదా వాళ్ళు జయిస్తున్నారు. ఈ మందసము వాళ్ళ దగ్గర ఉండబట్టే కదా వాళ్ళు జయిస్తున్నారు అని చెప్పి ఆ మందసాన్ని పట్టుకెళ్ళిపోతారండి. ఆ మందసాన్ని పట్టుకెళ్ళిపోయి 20 సంవత్సరాలు కిరియతబ్బాలో ఉంచేస్తారండి. ఆ మందసాన్ని పట్టుకెళ్ళి ఏం చేస్తారో తెలుసా అండి? మొట్టమొదట ఎక్కడ పెట్టారు? ఫిలిష్తీయులు మందసాన్ని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఫిలిష్తీయులు మందసాన్ని దొంగిలించి, నీ మందసము దొంగిలించబడుతుందా? నీ పరిశుద్ధత దొంగిలించబడుతుందా? నీ దేవునితో ఉన్న సహవాసం దొంగిలించబడుతుందా? ఏదో నీకు దేవుడికి మధ్య అడ్డు గోడగా వచ్చింది ఒకటి, అందుకే నువ్వు అడుగు వేయలేకపోతున్నావు. ఏది అడ్డుగా వచ్చిందో తెలుసా?
మందసము తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో తెలుసా? దాగోను ఆ దేవత గుడిలో పెట్టారండి. ఆ ఫిలిప్తీలు అంటున్నారు, ఇదిగో మన దాగోను దేవతే ఆ మందసాన్ని, ఇశ్రాయేలీల దేవుడైన ఆ మందసాన్ని మనకి ఇచ్చింది. ఈ మందసాన్ని పట్టుకెళ్ళి ఎక్కడ పెడదాం? ఆ దాగోను దేవత గుడిలో పెట్టేద్దాం. ఆ మందిరంలో ఈ మందసాన్ని తీసుకెళ్ళి ఆ దాగోను దేవత గుడిలో పెట్టేద్దాం అని పట్టుకెళ్తే ఏమైంది తెలుసా? అని పట్టుకెళ్ళారు. ఆ మందసాన్ని తీసుకెళ్ళిపోయి దాగోను దేవత గుడిలో పెట్టేశారు. పొద్దుపోయిందని చెప్పేసి తలుపులు వేసేశారు. జాగ్రత్తగా వినండి, విసుక్కోవద్దు. 5 నిమిషాలే, విసుక్కోవద్దు. మొత్తం 5 నిమిషాల్లో తేల్చేస్తాను. దాగోను దేవత గుడిలో మందసాన్ని పెట్టారు. పెడితే ఏమైంది చెప్పండి? ఆమేన్, హల్లెలూయా. దాగోను దేవత గుడిలో మందసాన్ని పెట్టేసి వీళ్ళందరూ ఫిలిప్తీలు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి తెల్లార వచ్చి రాత్రంతా తలుపులేసి తెల్లార వచ్చేసి తలుపులు తీసేసరికి ఏమైందండి? ఆ దాగోను దేవత ఈ మందసం ముందా బోర్ల పడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బోర్ల పడిపోయిందండి. ఎప్పుడైతే బోర్ల పడిపోయిందో ఈ ఫిలిప్తీలందరూ చూశారు, అయ్యయ్యో మన దేవత ఏంటి ఉన్నటువంటి స్థలంలో ఉండకుండా బోర్ల పడిపోయింది, ఏమైందో అనేసి వెళ్ళిపోయి ఆ రోజంతా వాళ్ళు కష్టపడి మళ్ళీ దాన్ని స్థిరపరిచి మళ్ళీ దాన్ని పెట్టేసి మళ్ళీ ఆ రోజు రాత్రి తలుపులేసి వెళ్ళిపోయారండి. మళ్ళీ ఆ రోజు రాత్రి తలుపులేసి వెళ్ళిపోయి మళ్ళీ తెల్లారు వచ్చి చూసేసరికి ఏమైందండి? చెప్పండి ఏమైందో? అమ్మా, దేవానికి స్తోత్రం నాయన. మీకు ఎవరికి తెలియదమ్మా? చేతులన్నీ ఇరిగిపోయినాయి. ఈ చెయ్యి ఊడిపోయింది, ఈ కాలు ఊడిపోయింది. నీ జీవితంలో అదే జరగబోతుంది. నీ జీవితంలో 7 రోజుల నుంచి నువ్వు చేసినటువంటి ఆ ఉపవాస ప్రార్థనకి సమాధానం ఏంటో తెలుసా? నీకు దేవుడికి మధ్యన అడ్డుగోడగా ఉన్నటువంటి అడ్డుగోడని దేవుడు ముక్కలు చేసేస్తున్నాడు. నీ ఎదుట ఉన్నటువంటి ఆ శత్రువు, నీ ఎదుట ఉన్నటువంటి ఆ సాతాను నీ ఎదుట సాగిలబడిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెల్లవారు వాళ్ళు వచ్చి ఏం చేశారో తెలుసా అంటే ఆ దాగోను చూసి అతికించడానికి కూడా అవ్వదు. చేతులు ఊడిపోయినాయి, కాళ్ళు ఊడిపోయినాయి. వాళ్ళకి అర్థమైంది, వీళ్ళ దేవుడితో మనం పెట్టుకోకూడదు, ఈ విశ్వాసులతో మనం పెట్టుకోకూడదు, వీళ్ళు ప్రతిష్ఠితులు, వీళ్ళు దేవుని ప్రజలు, వీళ్ళతో మనం ఉండకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఆ మందసాన్ని తీసుకెళ్ళిపోయి ఆ ఫిలిప్తీలు ఆ పాడి ఆవుల మీద ఎక్కించేసి పంపించేశారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు చేసినటువంటి ఉపవాసాలకి దేవుడు ఇచ్చేటువంటి సమాధానం ఏంటో తెలుసండి? ఈరోజు 7వ రోజు అండి. ఈ రోజుతో సమాప్తం. ఈరోజు దేవుడిచ్చిన సమాధానమే, ఏ అడ్డు గోడైతే ఉందో, ఏ దురాత్మ అయితే ఉందో, ఏ దుష్టశక్తి ప్రభావం అయితే ఇంతకాలం నేను ఏలుబడి చేసిందో అది ఈ రోజున దేవుని పాదాల దగ్గర సాగిలబడిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పాదాల దగ్గర ముక్కలుగా విరగొట్టబడిపోతుంది. ఈ రోజు నీకు విడుదల, సంపూర్ణ విడుదల. చివరి యొక్క ఆశ్రయపురం ఏంటండి? గోలాను అనగా ఏంటండి? ఆనందము, సంతోషము. దేవుడు అడ్డుబండలన్నీ తీసేశాడు. పాపాన్ని నుంచి విడుదల ఇచ్చేశాడు, శాపాన్ని నుంచి విడుదల ఇచ్చేశాడు, అక్కడ ఉన్నటువంటి సమస్యల నుంచి విడుదల ఇచ్చేశాడు, ఆటంకాల నుంచి విడుదల ఇచ్చేశాడు. గోలాను అనగా ఆనందము. ఈరోజు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు దేవుడు? నిన్ను ఆనందములోనికి ప్రవేశపెడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆనందములోనికి, ఆనంద ప్రవాహంలోనికి, ఆ జుంటి ధారలు ప్రవహించుతున్నటువంటి ఆ యొక్క దేశంలోనికి నిన్ను నన్ను దేవుడు ప్రవేశపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చింటి వచ్చే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నువ్వు చేసినటువంటి ప్రార్థనలకి సమాధానం ఏంటో తెలుసా? అవి విరగొట్టబడునే.